ఈ సూక్ష్మ శరీరాన్ని పటిష్టం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అనే దానికే ఈ సూక్ష్మ శరీర నిర్మాణం అనే టాపిక్లో రాయడం జరిగింది. మన శరీరానికి ప్రాణశక్తి మూలం కాబట్టి ఈ సూక్ష్మ శరీరం సూర్యునిలో నుంచి సూర్యరశ్మి నుంచి నిరంతరంగా ఆ ప్రాణశక్తిని హార్ట్ సెంటరు విశుద్ధి, అనాహతం విశుద్ధి మధ్యలో ఉంటుంది. దాని కాన్సన్ట్రేటింగ్ పాయింట్ మన కంటికి కనిపించదు, డాక్టర్లకు కనిపించదు, ఆపరేషన్ చేసినా కనపడదు. ఈ సూక్ష్మదేహం ఎక్కడుందో దానికి వెనకాలే ఈ గ్లాండ్స్ అనేది గుర్తుపట్టారు. సైన్స్ ఎంతవరకు గుర్తుపట్టింది? గ్లాండ్స్ ఎక్కడున్నాయో మనం అందుకని అందాజుగా ఎగ్జాక్ట్గా అలాగే ఉండదు. ఒకవేళ మనం గ్రహించాలన్నా ఎక్కడెక్కడ గ్లాండ్స్ ఉన్నాయో అవే చక్రాలు. అందుకని చక్రాలు కూడా మన స్థూల దేహంలో లేవండి. మీరు వెనుకన అనుకొని ప్రయత్నం చేసి చూస్తే కూడా మీకు చక్రాలు అలా గోచరించబడదు. సూక్ష్మదేహ పరిజ్ఞానం గురువు యొక్క అనుగ్రహం ఉండి, ఆ గురువు ఏ గురువు అయినా కావచ్చు, ఏ మహానుభావుడైనా కావచ్చు, వాళ్ళు యోగ ధ్యాన పద్ధతిలో శిష్యులకి బోధించిన ఏ గురు మార్గంలోనైనా మనం ఆ గురువుని ఆశ్రయించి శ్రద్ధావిశ్వాసంతో వాళ్ళు చెప్పిన సాధన మనం కనుక చేసినట్లయితే మనకి ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మదేహం ఏం చేస్తోంది? దాని నుంచి మొదట ప్రాణశక్తిని స్వీకరించి దీన్ని గ్లాండ్స్ ద్వారా ఈ బ్రెయిన్కి కావాల్సినటువంటి తెలివితేటల్ని అదే అందిస్తోంది. సూక్ష్మదేహం అందిస్తోంది మనకి. మనం తీసే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల మన తెలివితేటలు పెరుగుతున్నాయి అనుకోవడం పొరపాటు. ఇది దోహదకారు అంతవరకే. కానీ అసలుగా ఒక వ్యక్తికి తెలివితేటలు సూక్ష్మదేహం ద్వారానే అందుతున్నాయి. వెలుగు కూడా అందుతోంది. సూర్యునిలో ఉన్న వెలుగుని కూడా మనలో కూడా ఆ వెలుగుని దర్శించగలిగే శక్తి మన సూక్ష్మదేహం పటిష్టంగా ఉంటే కలుగుతుంది. మరి ఈ సూక్ష్మదేహం పటిష్టంగా ఎలా ఉండాలి, ఎందుకు అందరికీ మరి ఇప్పుడు ఆ స్పృహ రావటం లేదు అని అంటే దానికి 2 అడ్డంకులు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మన మనస్సులో ఉండే కోరికలు విపరీతమై ఉండడం, ధర్మబద్ధంగా లేకపోవడం. ధర్మబద్ధమైనటువంటి కోరికలు, ధర్మబద్ధమైనటువంటి అర్థం సర్వం కూడా ధనంతో ముడిపడింది. అందుకని మనం ఏం సాధన చేసినా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ, ఇది సంకల్పం. ఈ సంకల్పంతో ఎవరైనా ఏ సాధనైనా చేస్తారు. మరి మొదటే ధర్మం ఉంది అంటే ఆ ధర్మంగా అర్థాన్ని, ధనం కావాలి, ధనం వద్దని ఎవరు అనరు. నీకు ఏ వృత్తి నీకు లభ్యమైందో అది చేసుకో, కానీ ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని, ధర్మబద్ధమైన కోరిక ఉన్నంత వరకు, కోరిక ఉండకూడదని ఎవరు చెప్పలేదు, కోరికను చంపుకోమని ఎవరు చెప్పలేదు. కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అర్థాన్ని మనం ఎంకరేజ్ చేయడం కానీ, సంపాదించడం కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. ఈ 2 లేని కారణంగా మనం ఒక ఐరన్కి దుప్పు పట్టినట్టుగా, అందుకని ఒక రస్ట్ ఫార్మేషన్ ఈ సూక్ష్మదేహానికి కలిగింది ప్రస్తుతం మానవులందరికీ. ఇది గురుముఖత యోగ ధ్యాన పద్ధతిలోనే దీన్ని నివారణ చేసుకోవచ్చు. మన బహిర్గత సాధనల వల్ల పుణ్యం వస్తుంది కానీ ఈ సూక్ష్మ శరీర పరిజ్ఞానం రాదు. అంటే ఇప్పుడు సూపర్ మైండ్ సాధనలో సూక్ష్మ శరీరాన్ని పటిష్టం చేసుకుంటే ఆ తర్వాత వస్తుంది అంటున్నారు కదా. దీని ద్వారా వాళ్ళలో కంప్లీట్ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో సంపూర్ణ ఆనంద స్థితి అని అంటారు కదా, ఆనందమయ కోసంలో ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉందా దీని ద్వారా? తప్పనిసరిగా. మొట్టమొదటి సాధనలో ఏమిచ్చామంటే ఓంకార సాధన. కేవలం అశ్విని సూక్తాన్ని పఠించినంత మాత్రం చేత మీ దేహంలో మీ శ్వాస 12 అంగుళాల వరకు వెళ్తుంది. దీనికి సూత్రం ఏముంది? అన్నిటికీ ఎవరైనా ఏం చెప్తారంటే ఉపాసన, సాధన, శరణాగతి అంటారు. 3 భాగాలుగా చెప్తారు ఏ సాధనైనా. ఈ 12వ శ్లోకం ఏం చెప్తోంది? శరణాగతి ఎలా పొందాలి, ఎందుకు పొందాలి? స్తోతుం న శక్యోమి గుణైర్భవంతో చక్షుర్విహీనపతి సంప్రమోహ దుర్గేహ హస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. ఈ దుర్గమైన, ఈ అత్యంత కష్టాల నుంచి, శారీరకమైన మానసికమైన కష్టాల నుంచి బయటపడడానికే వ్యాసుల వారు వేద ప్రామాణికంగా మనకి ఈ అశ్విని సూక్తాన్ని అందించారు. అందుకని శరణాగతి ఎలా పొందాలి? దీనికి మళ్ళీ భగవద్గీత మన ప్రామాణికం, తస్మాత్ శాస్త్రం ప్రామాణికం. గురువాక్యేన
శాస్త్రీయ అనుభవపూర్వకంగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. అందుకని ఇందులో గురువాక్కు శాస్త్రం ఏది? భగవద్గీత అందరికీ ఒకే యూనివర్సల్ ట్రూత్. అందులో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ అన్నారు. ఆ ఒక్క మాటని బాగా అర్థం చేసుకోండి. ప్రస్తుతం మీరు ఏ గురువుని ఆశ్రయించారో, ఏ స్తోత్రాన్ని ఆశ్రయించారు, పోనీ గురువు దాకా కూడా వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు. కేవలం అశ్విని సూక్తాన్ని విన్నారు, యూట్యూబ్లో చూశారు, మీకు కావాల్సిన వాయిస్ రికార్డ్ ఉంది, అది చాంటింగ్ చేసుకోండి. ఉదయం సాయంత్రం ముమ్మారు పఠించండి. 3 సార్లు ఉదయం 3 సార్లు సాయంత్రం పఠించండి. ఆ పఠిస్తే ఏమొస్తుంది? ఈ శ్వాస 12 అంగుళాల వరకు వెళ్ళగలిగే అవకాశం ఈ అశ్విని సూక్త పారాయణ వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే దీర్ఘ శ్వాస మీరు తీస్తారో దాన్ని డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ అంటారు మామూలుగా. అందుకని ఈ డయాఫ్రమేటిక్ బ్రీదింగ్లో దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఎక్కువ సమయాన్ని వదలడానికి, తక్కువ సమయాన్ని తీసుకోవడానికి ఇలా ప్రాక్టీస్ 24 గంటలు ఇదే ధ్యాసలో ఉండాలి. మీరు పనులు మానుకోమని చెప్పలే. మీరు ఏ పని చేస్తున్నా ఒక 1/2 అవర్ 1 అవర్ అయిపోయేటప్పటికీ లేదా 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మన శ్వాస ఎంతవరకు వెళుతోంది. మనం ఏదో నీళ్లు తాగడానికో, బ్రేకింగ్కో, టీ తాగడానికో, కాఫీ తాగడానికో మరి బ్రేక్ అయితే తీసుకుంటున్నాం కదా. అసలు మామూలుగా మన మనస్సు 40 నిమిషాల తర్వాత ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్లో ఉండదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, గంటల తరబడి నేను ధ్యానం చేస్తున్నామండి అంటారు, గంటల తరబడి ఎక్విప్మెంట్ మీద కంప్యూటర్ మీద కూర్చున్నాం అంటారు, కానీ మీ బాడీలో కదలికలు వస్తాయి. 40 నిమిషాలు దాటేటప్పటికల్లా మీ మనస్సు ఆ స్థాన చలనం కలుగుతుంది. అందుకని ఖచ్చితంగా మనకి ఒక 1 అవర్లో మనం ఏదో ఒక రెస్ట్ పీరియడ్ అనేటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి? మన బ్రెత్ని ఎప్పుడు కూడా 24 గంటలు, భగవంతుడు ఎవరు? శ్వాసే భగవంతుడు. మీరు ఈ సాధన ఒక 20 రోజులు 21 రోజులు చేద్దాం అనుకున్నారు, 15 రోజులు చేద్దాం అనుకున్నారు, మీ అవసరాలను బట్టి 45 రోజులు చేద్దాం అనుకున్నారు. దీక్షగా చేసేటప్పుడు ఏం చేయాలి? సర్వధర్మాన్ పరిత్యజ. మీరు చేసే సాధనలన్నీ పక్కకు పెట్టాలి. మీరు గురుముఖత, మీరు ఎవరిని విశ్వాసంలో శ్రద్ధగా తీసుకుంటారో ఆ గురువుని అడిగి, ఏమండి దీన్ని ఎలా చదవాలి, ఎలా సాధనను ఆచరించాలి, నాకు ఈ పుస్తకం మరి లభ్యమైంది, నేను ఈ వీడియో ద్వారా విన్నాను అని మీరు అడగండి. ఆ ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళ అనుభవంతో కలిపి మీకు చెప్తారు. అందుకని అన్నీ మానేస్తే కానీ సమయం దొరకదండి. మరి నాకు తగ్గింది దీర్ఘకాల సమస్యకి సమాధానం నేను చేసే సాధనల వల్ల, నేను చేసే క్రియాయోగం వల్ల నాకు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతోంది. మరి వేరే వాళ్ళకి ఎందుకు కలగటం లేదు? అలాగే సమస్యలు, కుటుంబం, 6 ఆడపిల్లల యొక్క సమస్యని నేను పరిష్కరిస్తున్నాను. రిటైర్డ్ పర్సన్గా ఉండి 2 కూతుళ్ళ బాధ్యత, 2 చెల్లెళ్ళ బాధ్యత, 2 మరదళ్ళ బాధ్యత, మరి మొత్తం కుటుంబానికి నేను హెడ్ ఆఫ్ ద పర్సన్. మరి నేను ఎలా సమర్థంగా నిర్వహిస్తున్నాను? అదే మీరు ఎందుకు చేయలేకపోతారు? ఇది చెప్పినట్టు చేయండి. మేము పాతది చేస్తున్నామండి. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారం జరిగే సాధనలు ఏది మానరండి. ఇదేదో బాగుంది అనుకుంటారు, ఒకరోజు చేద్దాం అనుకుంటారు, 2వ రోజే దానికి ఆటంకం వచ్చిందని సమాధానం చెప్తారు. మీరు అసలు నిద్ర లేవగానే శ్వాసని గమనిస్తూ ఏమీ చేయకుండా ఇంకా స్థానంతో నియమాలతోటి ఈ స్తోత్రాన్ని పఠించడం, సాధన చేయడం నేను చెప్పేవి ఏవి లేవు. అందుకని మీరు హాయిగా ఎన్నింటికి లేస్తారో లేవంగానే 1 గంట సేపట్లో మీరు దీన్ని 3 సార్లు స్తోత్రాన్ని వినడము, చదవడము ప్రాక్టీస్ అయ్యేదాకా చేసుకోండి. మీ శ్వాసనే గమనించండి. మీ శ్వాస దీర్ఘంగా వెళ్తోందా, ఎక్కడ దాకా వెళ్తోంది? పొద్దునప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మూలాధారం దాకా వెళ్తుంది. ఎందుకంటే మనం రాత్రి పడుకొని నిద్ర మేలుకోగానే మన సహస్రారం నుంచి కుండల్ని మూలాధారానికి వచ్చేస్తుంది. రాత్రిపూట అంటే ప్రాణం అన్నమాట. ఇక్కడ 5 ప్రాణాలకే మనం పేర్లు పెట్టుకున్నాం, 5 ప్రాణాలకి పేర్లు పెట్టుకున్నాం. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఇవి ప్రాణం అనేది ఒకటే. అది ఎక్కడుంటే దానికి పేరు పెట్టారు. అది హృదయంలో ఉంటే ప్రాణం అన్నారు, కిందికి మూలాధార స్వాధిష్టానాల్లో ఉంటే అపానం అన్నారు, నాభి దగ్గర ఉంటే సమానం అన్నారు, దేహం అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తే వ్యానం అన్నారు,
కేవలం ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంటే రాత్రిపూట జరుగుతుంది అది. అది జరిగితేనే నిద్ర వస్తుంది. ఉదాహరణ ప్రాణం మీలో మేల్కొంటేనే మీకు నిద్ర వస్తుంది. అందుకని మీరు నిద్రపోయిన తర్వాత యా నిశా సర్వభూతానం తురియ సంధ్య అని ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట దాటాక 3 గంటల వరకు 4 గంటల వరకు తురియ సంధ్య అంటారు. ఆ సమయంలో గనక మీకు మేలుకొస్తే, మీరు గనక అబ్జర్వ్ చేయగలిగితే, మీకు మీలో నడిచే ప్రాణాన్ని ఉదాహరణ ప్రాణం అంటారు. గుర్తుపట్టచ్చు. అందుకని ఉదాహరణం అంటే ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేదాన్నే ఉదాహరణ ప్రాణం అంటారు. ఈ మీలో 4 ప్రాణాలు కూడా కిందికే ప్రయాణం, భూ ఆకర్షణ శక్తికి లొంగి ప్రయాణం చేస్తాయి. ఒక్కటే ఊర్ధ్వముఖంగా, ఆకాశం కూడా ఆకర్షించబడుతుంది. మన పైన చూస్తున్నాం, కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ అంతవరకు ఆగిపోతుంది. ఆ తర్వాత పైన ఉన్నది పై గ్రావిటేషనల్ ఫోర్స్ స్టార్ట్ అయిపోతుంది సైంటిఫికల్గా. ఇదే థియరీ ప్రాణాల్లో ఉంది. ఆ ప్రాణాన్ని ఉదాహరణ ప్రాణం అన్నారు. పై లోకాల్లో విహరించవచ్చు, యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. మనం ఏవైతే లోకాలని చెప్పారో భూర్భువ సువ మహ జన తప సత్యం అని, ఆ 7 లోకాల్లో కూడా మీ పరిజ్ఞానాన్ని బట్టి మీరు విహరించవచ్చు సూక్ష్మ దేహం ద్వారానే. ఈ దేహం ఇలాగే ఉంటుంది, పడుకున్నవాడు పడుకున్నట్టు ఉంటాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఉంటాడు. కానీ మన లోపల ఉన్నటువంటిది మీకు తెలుస్తుంది, డిటాచ్ అవుతుంది. ర్యాకెట్ టెక్నాలజీ చూస్తే మీకు ఈ కుండలిని శక్తి గురించిన అవగాహన సంపూర్ణంగా అవుతుంది.